ఉపాధి అవకాశాలు లేక బతుకు తెరువు కోసం అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. మెట్ట ప్రాంత నియోజకవర్గం కావడంతో పంటలు పండగ పనుల కోసం తలోదారి పడుతున్నారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా కాస్త అభివృద్ధి చేయగలరేమో గాని ఈ వలస బతుకుల నుంచి తమకు విముక్తి కలిగించలేరని అక్కడి ప్రజలు అంటున్నారు. కానీ నియోజకవర్గ తలరాత మారబోతుందని స్థానిక నాయకులు చెప్తున్నారు. అనుకున్నది జరిగితే వలసలు తప్పుతాయంటున్నారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం? అందరిలో ఆశలు మొలకెత్తిస్తున్న ఆ హామీ ఏంటి? నెల్లూరు జిల్లా ఉదయగిరి మెట్ట ప్రాంత నియోజకవర్గం దేశ రక్షణ రంగ చిత్రపటంలో కీలక కేంద్రంగా వెలగనుంది. సాగునీరు లేక పరిశ్రమలు రాక దశాబ్దాలుగా వలసబాట పట్టిన ఈ ప్రాంతం యువతకు సొంత గడ్డపైనే కొలువులు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పం త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. ముఖ్యమంత్రి దార్శనికతకు డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి కృషి తోడ్పడడంతో ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తగిరి మండలం ముత్తరాసపల్లిలో భారీ రక్షణ రంగ ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటు కాబోతోంది. సుమారు 450 ఎకరాల విస్తీర్ణంలో 500 కోట్ల భారీ పెట్టుబడితో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ ఈ యూనిట్ను స్థాపించనుంది. పరిశ్రమలు వస్తేనే ఉపాధి ఉంటేనే అభివృద్ధి అనే నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మెట్ట ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ద్వారా కేవలం వారం రోజుల్లోనే భూమి కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 2000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యే చెబుతున్నారు. ఒకవైపు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే కృషి చేస్తుంటే మరోవైపు మెట్ట ప్రాంతాలను అభివృద్ధి చేసే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి. ఇందులో భాగంగానే దేశ రక్షణ శాఖలో అత్యున్నత పదవులు నిర్వహించిన డాక్టర్ సతీష్ రెడ్డి కేంద్ర రక్షణ సంస్థలతో తనకున్న అనుబంధంతో ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు త్వరగా లభించేలా సమన్వయం చేశారు. శ్రీహరికోటలోని షార్ కేంద్రానికి ఉదయగిరి ప్రాంతం చేరువలో ఉండడంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం ఒక డిఫెన్స్ హబ్గా మారనుందని భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు పట్టుదలకు తోడు డాక్టర్ సతీష్ రెడ్డి చొరవతో ఉదయగిరి ప్రాంతం దేశ రక్షణ రంగంలో అత్యంత కీలక పాత్ర పోషించబోతోంది. ఇస్రో రాకెట్లతో పాటు అగ్ని ద్వీపం వంటి క్షిపణులకు అవసరమైన ఇంధనం ఇక్కడే ఉత్పత్తి కానుంది. దీంతో పాటు ఏటా 4 లక్షల రౌండ్ల మందుగుండు, 20,000 టన్నుల ప్రొపెల్లెంట్ తయారీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తే వలసలు తగ్గి మెట్ట ప్రాంత నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ఉదయగిరి నియోజకవర్గం సరికొత్త చరిత్రను సృష్టిస్తుందని నాయకులు చెబుతున్నారు. ఉదయగిరి నియోజకవర్గం నుంచి ప్రజలు పొట్టకూటి కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి ఇతర రాష్ట్రాలకు వెళుతుంటారు. ఇలాంటి నియోజకవర్గానికి 500 కోట్ల భారీ పెట్టుబడులతో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ ప్రాజెక్టు రావడం మంచి పరిణామం అంటున్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్. ఈ ప్రాజెక్టుతో ఉదయగిరి తలరాత మారుతుందని స్థానిక నాయకులతో పాటు ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. మెట్ట ప్రాంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో నిధులు సమకూర్చినా ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కీలక ప్రాజెక్టును తీసుకురావడం నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడుతుందని అంటున్నారు.